నమస్కారమండి. నా పేరు సుధాకర్. నేను ఈరోజు ఒక కొత్త లెసన్‌ని చెప్పబోతున్నాను. మనందరికీ కంప్యూటర్‌లో విండోస్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది అనేది. ఆ ఆప్షన్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు? ఓకే. దానివల్ల యూసేజెస్ ఏంటి? అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఓకే. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ చూశారు కదా, దీన్ని స్టార్ట్ లేకపోతే విండోస్ బటన్ అంటారు. దీన్ని జనరల్గా మనం మౌస్ ద్వారా దీన్ని ప్రెస్ చేయవచ్చు. ఓకే. లేదంటే మనము మన కీబోర్డ్లో విండోస్ అని ఇక్కడ ఏదైతే సింబల్ మీకు చూపిస్తున్నానో ఈ విధంగా సింబల్ మన కీబోర్డ్లో కూడా ఈ విధమైన సింబల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు షార్ట్కట్ కీ ద్వారా మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు కొన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అనేది ఉంటాయి. అంటే మనము ఒక ఫైల్ని సెర్చ్ చేయడంలో ఇది చాలా త్వరితగతంగా పనిచేస్తుంది. తర్వాత మనము దీన్ని ఉపయోగించి స్టార్ట్ మెనూలో కానీ, లేకపోతే టాస్క్ బార్లో కానీ, లేకపోతే డెస్క్టాప్లో కానీ, లేకపోతే ఈజీ సెర్చింగ్ అనేది ఈ విధంగా మనం చూడవచ్చు. 1 by 1 నేను చెప్తూ ఉంటాను, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇక్కడ మనం ఒక ఆప్షన్ పవర్ బటన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం దాని మీద టచ్ చేయగానే మనకి ఏమొచ్చిందంటే ఈ విధంగా నేను టచ్ చేశాను. స్లీప్ అనే, షట్ డౌన్ అనే, రీస్టార్ట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మన స్లీప్ ఈ ఆప్షన్ ఉంది కదా. మనం ఏదైనా ఒక అర్జెంట్ పని వచ్చింది, సిస్టమ్ని అయితే పూర్తిగా క్లోజ్ చేయకూడదు. జస్ట్ ఒక 1 minute లేకపోతే మనకు కావాల్సినంత కంబ్యాక్ టైం ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి షట్ డౌన్ చేయొచ్చా లేదా అనేటువంటి ఆప్షన్లో మనం స్లీప్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే స్క్రీన్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది, పూర్తిగా కాదు, జస్ట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. జనరల్గా ఈ ఆప్షన్ మనము షార్ట్కట్ కీ ద్వారా కూడా చేయొచ్చు. అదేంటంటే విండోస్ బటన్ ఎల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ ఎందుకు చేయలేదంటే మళ్ళీ వీడియో అనేది ఇంటరప్ట్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. విండోస్ ఎల్ బటన్ ఆప్షన్ ద్వారా మనం స్లీప్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత షట్ డౌన్ అంటే మనము షట్ డౌన్ అంటే పూర్తిగా సిస్టమ్ని క్లోజ్ చేసేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ షట్ డౌన్ చేసేటప్పటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటంటే మనము ప్రీవియస్గా ఒక ఫైల్ అవ్వచ్చు, ఫోల్డర్ అవ్వచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ఏదైనటువంటి ఒక ఆప్షన్ని అన్నింటినీ క్లోజ్ చేసి తర్వాత షట్ డౌన్ ఆప్షన్కి వెళ్ళాలి. లేదంటే ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయడం అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ రాను ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది జరగడానికి అవకాశం ఉంది. రీస్టార్ట్ నెక్స్ట్ ఆప్షన్. ఈ రీస్టార్ట్ అంటే ఏంటంటే జస్ట్ కొన్నిసార్లు హ్యాంగింగ్ అవ్వడం కానీ, లేకపోతే కొన్నిసార్లు స్క్రీన్ అనేది అప్డేషన్ అడిగినప్పుడు కానీ, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అనేది అవుతుంది. రీస్టార్ట్ అనేది మనకి ఈ విధంగా కూడా చేయవచ్చు. రీస్టార్ట్ చేస్తే సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయ్యి 100% అయిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ లేకపోతే షట్ డౌన్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని రీస్టార్ట్ అంటారు. అటు పూర్తిగా షట్ డౌన్ కాదు, అటు స్లీప్ మోడ్లో ఉండదు. జస్ట్ రీస్టార్ట్, పునరుద్ధరించుకుంటాం అంటారు. ఓకే. ఈ విధమైన ఆప్షన్స్ మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ సెట్టింగ్స్. జనరల్గా మనం విండోస్ బటన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ అని మనం టైప్ చేస్తే మనకు సిస్టమ్ కావాల్సినటువంటి సెట్టింగ్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. మనకు ఇక్కడ చూసారా, ఇవన్నీ సిస్టమ్కి సంబంధించిన సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన మొబైల్లో ఏ విధంగా అయితే సెట్టింగ్స్ ఉంటాయో అలాగే సిస్టమ్ కూడా సెట్టింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగానే సిస్టమ్ అని, డివైసెస్ అని, ఫోన్ అని, నెట్వర్క్ అని, పర్సనలైజేషన్ అని, యాప్స్ అని, అకౌంట్స్, టైమ్స్ అండ్ లాంగ్వేజెస్, గేమింగ్, ఈజ్ ఆఫ్ యాక్సెస్, సర్చ్, ప్రైవసీ, అప్డేట్ అండ్ సెక్యూరిటీ. ఈ విధంగా ప్రతిదీ మనకు ఫోన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా సిస్టమ్ కూడా మనకి ఇటువంటి సెట్టింగ్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే పిక్చర్స్ అంటే డైరెక్ట్గా సిస్టమ్ ద్వారా సంబంధించినటువంటి ఒక
ఆప్షన్స్ అన్నీ అంటే డెస్క్టాప్ రిలేటెడ్, అంటే మనం ఏదైతే సి రిలేటెడ్ డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ డైరెక్ట్గా చూడవచ్చు, అంటే సిస్టమ్ రిలేటెడ్. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్. సో అదే పద్ధతిలో డాక్యుమెంట్స్ అనేది ఏదైతే సిస్టంలో మనం సేవ్ చేసినో వాటిని చూడవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే డెల్. సో నా సిస్టమ్ అనేది డెల్ కాబట్టి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది జస్ట్ క్లిక్ చేస్తే. సో ఈ విధమైన ఆప్షన్స్ని మనం జనరల్గా చూడవచ్చు. తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, గూగుల్ క్రోమ్. సో ఈ విధంగా నేను టైప్ చేస్తే ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అవుతుంది గూగుల్ క్రోమ్ అనేది, ఎందుకంటే నా సిస్టంలో ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీ సిస్టంలో లేకపోతే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, లేకపోతే నో డేటా ఫౌండ్ అనేది ఇన్ జనరల్గా చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్. సో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే స్టార్ట్ మెనూ అంటాం. సో ఇవి వచ్చేసి మామూలుగా రీసెంట్గా యాడ్ అయినటివి, ప్లస్ మనకు రిమైనింగ్ మన ఆల్ఫాబెటికల్ ప్రకారంగా మనకు మన సిస్టంలో ఏమైతే ఫైల్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో 1 by 1. ఓకే, సో ఇక్కడ చూస్తే దీన్ని నేను సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని నేను రైట్ క్లిక్ ఇస్తే పిన్ టు స్టార్ట్, అంటే ఇక్కడైతే ఈ పిన్ చేస్తే ఇది ఈ పార్ట్లోకి వచ్చేస్తుంది. తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఈ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు నెక్స్ట్ ఆప్షన్స్ ఏముంటాయి, పిన్ టు టాస్క్ బార్. ఆల్రెడీ నేను స్టడీ వీడియోలో చెప్పాను టాస్క్ బార్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా టాస్క్ బార్ని మనం ఈజీగా యూజ్ చేయవచ్చు, దానికి కావాల్సిన షార్ట్ కట్ మెథడ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు ఒకసారి దాన్ని చూసినట్లయితే టాస్క్ బార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు తెలిసి వస్తుంది. ఓకే, సో తర్వాత ఓపెన్ ఫైల్ లొకేషన్. ఈ ఎక్సెల్ 2016 అనేది సో మనకు లొకేషన్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ నేను సేవ్ చేశాను అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత రిమూవ్ ఫ్రమ్ దిస్ లిస్ట్, అంటే మనము ఇక్కడ నుంచి దాన్ని తీసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. క్లియర్ ఆల్ లిస్ట్, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రజెంట్గా మనకు కనపడేది క్లియర్ అవుతుంది. ఓకే, సో ఈ విధమైన ఆప్షన్స్ మనం చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. రీసెంట్ అంటే ఏంటంటే మనము ఈ ఎక్సెల్ 2016లో రీసెంట్గా మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో అవన్నీ రీసెంట్ ఫైల్స్గా చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనము సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటాయి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పిన్ టు స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది స్టార్ట్ మెనూ అని చెప్పవచ్చు. నేను ఇందాక చెప్పాను స్టార్ట్ మెనూలో మనం పిన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాయని. సో ఇక్కడ ఇంతవరకు ఎక్సెల్ 2016 అనేది లేదు, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ ఆప్షన్స్, ఇక్కడ పిన్ చేసింది కదా అన్పిన్ అనే ఆప్షన్ మనకు కనపడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ రీసైజ్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. సో రీసైజ్ అనే ఆప్షన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం ఇక్కడ కనపడేటువంటి సైజును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి సో మనం ఆల్రెడీ మీడియంగా ఉంటాయి. సో మీడియంని నేను స్మాల్ చేసుకోవాలనుకుంటాను. సో ఏ విధంగా ఉంటాయంటే సో ఈ విధంగా స్మాల్ అనేది అయిపోతుంది. లేదు నాకు ఇంకా మీడియం కావాలంటే జస్ట్ మీడియంకి వెళ్ళాలి, అంటే ఈ సైజులో కనపడుతుంది అన్నమాట. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మోర్ అనే ఆప్షన్లో ఆల్రెడీ సెర్చ్ అనే ఆప్షన్ నుంచి దాన్ని స్టార్ట్ మెనూకి తీసుకురావడం జరిగింది, అంటే ఈ ఏరియాకి. సో దీని నుంచి మళ్ళీ నేను టాస్క్ బార్ అనేది తీసుకురాను. టాస్క్ బార్ అంటే జస్ట్ చూపిస్తున్నాను మీకోసం. సో టాస్క్ బార్ అంటే ఇది. సో ఇక్కడ పిన్ అయింది, అంటే ఇక్కడ నుంచి మనం ఈజీగా ఆ పర్టికులర్ ఎక్సెల్ని ఓపెన్ చేయవచ్చు. ఓకే, సో దీన్ని ఇక్కడ నేను టాస్క్ బార్లో నాకు వద్దు అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏం చేశాను అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అంటే దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టాస్క్ బార్లో లేకుండా పోతుంది. సో ఇక్కడ చూసినారా మీరు టాస్క్ బార్లో ఎక్కడ లేదు. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడికి వచ్చేసేటప్పటికి అన్పిన్
ఫ్రమ్ స్టార్ట్ అంటే ఇక్కడ కూడా ఉండకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. సో యాజ్ యువర్ కంఫర్టబుల్ లెవెల్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, సో నేను ఈ విధంగా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అనేది చేసుకుంటామో ఇక్కడ మనకు కనిపించకుండా పోతుంది. జనరల్గా మనం సిస్టమ్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ యువర్ థాట్. ఓకే, సో అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఓకే, సో ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సో సింపుల్గా ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ విండోస్ బటన్ని అనేది నేను చెప్పాను. తర్వాత ఈ విండోస్ బటన్ ద్వారా సో ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పాను. సో వాటిని మీరు అర్థం చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో with updated and useful information.